నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నజారా వ్లాగ్స్. నేను మీ నజారా. ఈరోజు పూసిన అందమైన అద్భుతాలు ఒక్క లుక్ వేసేసుకుందాం రండి. ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనకి సంవత్సరాల నుండి ఉన్న మొక్కలు, వీటన్నిటిని మనం ఎక్కువ సంవత్సరాలు గ్రోత్ చేస్తున్నామంటే మన ఛానల్లో నేను ఇచ్చే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, కషాయాలు, బూస్ట్ ఇవన్నీ మొక్కలకి చాలా ఉపయోగపడడం జరుగుతున్నాయి. సో చాలామంది ఫ్లేవరింగ్ మనం కమ్యూనిటీ పోస్ట్ చేస్తాం కదా. సో అందులో వచ్చేసి రిపీటెడ్ ఫ్లేవర్సే పెడుతున్నారు అంటున్నారు. సో మనము రిపీటెడ్ ఫ్లేవర్స్ పెట్టడం అంటే చాలా చాలా ఏమంటారు, అదృష్టం అని భావించవచ్చు. ఎస్పెషల్లీ హైబిస్కస్ ప్లాంట్స్ అంటే చాలా డెలికేట్ ప్లాంట్స్. సో ఇవి కొన్ని రోజులు మాత్రమే సర్వైవ్ చేయగలుగుతాయి. వీటిని ఇన్ని సంవత్సరాలు గ్రోత్ చేస్తున్నామంటే మనకి ప్లస్ ఖర్చు లేకుండా ఎక్కువగా ఒక మొక్క తీసుకొని వచ్చేసి ఒక వీడియోలో పెట్టేసి ఫర్దర్గా నెక్స్ట్ మొక్క, కొత్త మొక్క తీసుకొని వచ్చేసి పెట్టడం అలాగైతే చేయడం వల్ల యూజ్ ఏమి ఉండదు. మనం ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము అంటే ఆ మొక్కలు చాలా హెల్తీగా గ్రోత్ అయ్యే ప్రాసెస్లో అయితే ఉండాలి. సరేనా? సో ఈ విషయం అనేది మీరు తప్పకుండా గుర్తుంచుకోండి. మనము ఖర్చు లేకుండా అండ్ శ్రమ లేకుండా మొక్కల్ని ఈజీగా గ్రోత్ చేయగలుగుతున్నాము. మనం రెగ్యులర్గా కిచెన్లో ఏదైతే వర్క్ చేసుకుంటామో వాటి నుంచి వచ్చే వేస్టేజెస్తో, ఈవెన్ కొమ్మలతో కూడా మనం గ్రోత్ చేసినవన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు. నేను రీసెంట్ డేస్లో పుదీనా మొక్క గురించి చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను, చూసారు. కొమ్మలు నేను జస్ట్ కాడలు అనేవి పెట్టేశాను, ఆ కాడలు ఎంత బుషిగా అయిపోయాయో. సో ఈ విధంగా రిజల్ట్ అనేది ఉంటుంది. మట్టి భాగం అనేది చాలా మంచిగా ఉన్నట్లయితే మనము ఒక 10 మొక్కల్ని సంవత్సరాల పాటు అయితే పెంచవచ్చు. ఒక మొక్కని తీసుకొని వచ్చేసి ఆ మొక్క ఈరోజు హెల్తీగా చూపించేసి దాన్ని వదిలేసి మళ్ళీ నెక్స్ట్ కొత్త మొక్కని తీసుకొని రావడం అలాంటివి అయితే మన ఛానల్లో ఎక్కడా కూడా మీరు చూడడానికి ఉండదు. ఓకేనా? సో ఏ కలర్ ఫ్లేవర్ నచ్చిందో కామెంట్ చేయండి. గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని విజిట్ చేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్వైప్ చేసేయండి, సరేనా? సో కరివేపాకు ముక్క కటింగ్ చేసిన తర్వాత ఇదిగోండి కొత్త కటింగ్ వచ్చింది. నవేడేస్ కరివేపాకు అంటే ఎంత హై లెవెల్లో ఉందో అందరికీ తెలుసు. మీ ఇంట్లో కూడా ఇలానే రావాలి అంటే తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, సరేనా? మళ్ళీ కలుద్దాం.